టాలీవుడ్లో తన ప్రత్యేకమైన గుర్తింపుతో వెలుగొందుతున్న హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప ది రైజ్తో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ఆయన ఇప్పుడు పుష్ప 2 ది రూల్తో మరింత భారీ స్థాయిని టార్గెట్ చేస్తున్నారు. ఈసారి బన్నీ లక్ష్యం 1000 కోట్ల క్లబ్. మరి ఈ మైల్ స్టోన్ సాధించడానికి ఆయన తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న ప్రమోషన్లు ఎంత వినూత్నంగా ఉన్నాయో చూద్దాం. ఇప్పటి వరకు పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై వంటి మేజర్ నగరాల్లో పుష్ప 2 ఈవెంట్స్ గ్రాండ్గా జరిగాయి. ఈ ప్రదేశాల్లో బన్నీ తన ప్రత్యేకమైన ప్రమోషన్ అప్రోచ్తో అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఎక్కడికి వెళితే అక్కడ భాష మాట్లాడటం, అక్కడి కల్చరల్ను రిచ్గా ప్రజెంట్ చేయడం ఆయన ప్రచారానికి అదనపు అట్రాక్షన్ ఇచ్చింది. డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల రష్మిక మందన మాత్రమే కొన్ని ఈవెంట్స్లో బన్నీతో కలిసి కనిపించారు. కానీ ప్రమోషన్లలో మొత్తం స్పాట్లైట్ను బన్నీ తన పక్కన ఉంచుకోవడం ఆసక్తికర అంశంగా మారింది. రాజమౌళి తన RRR సినిమాను ప్రమోట్ చేసుకునే సమయంలో ఇతర ఇండస్ట్రీల సెలబ్రిటీలను ముఖ్య అతిథులుగా ఆహ్వానించి గ్రాండ్ ఈవెంట్స్ నిర్వహించారు. కానీ పుష్ప 2లో బన్నీ ఏ ఒక్క ఈవెంట్కి గెస్ట్ను పిలవలేదు. సోలోగా దేశం మొత్తం తిరుగుతూ తన బ్రాండింగ్ మీదే పూర్తి ఫోకస్ పెట్టాడు. అల్లు అర్జున్ ఇండస్ట్రీకి తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కోసం ఎంతో కష్టపడ్డాడో మనందరికీ తెలుసు. గంగోత్రి సినిమా సమయంలో తన లుక్స్పై ట్రోలింగ్ ఎదుర్కొన్న బన్నీ కేవలం తన కృషి, పట్టుదలతోనే శబాష్ అనిపించుకున్నారు. ఇదే క్వాలిటీ ఆయనకు నేషనల్ ఫిలిం అవార్డు తెచ్చిపెట్టింది. పుష్ప ది రైజ్తో నార్త్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా అల్లు అర్జున్ మంచి క్రేజ్ అందుకున్నాడు. ఇప్పుడు పుష్ప 2కి సంబంధించిన ప్రమోషన్స్ అమెరికా, అరబ్ దేశాలు మరియు ఓషియానియా ప్రాంతాల్లో సైతం దూసుకుపోతున్నాయి. ఇది బన్నీ ఇంటర్నేషనల్ బ్రాండ్ను మరింతగా పెంచుతుందని అనిపిస్తోంది. ఇటీవలి కాలంలో ఎన్నికల సమయంలో తన మిత్రుడు శిల్పా రవిచంద్రరెడ్డిని కలవడం వల్ల బన్నీపై కొన్ని విమర్శలు వచ్చాయి. జనసేన అభిమానులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ విమర్శలకు ఎక్కడా కుంగిపోకుండా ఇప్పుడు పుష్ప 2తో బాక్సాఫీస్ను రూల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. బన్నీపై ట్రోల్స్ చేసిన వారికి ఈ సినిమా గట్టి సమాధానం ఇస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి పుష్ప 2 విడుదలైతే ఈ సినిమా ఎంతటి మైల్ స్టోన్ సాధిస్తుందో చూడాలి. ప్రస్తుత ట్రెండ్ను బట్టి చూస్తే బన్నీ క్రేజ్ మరింత నెక్స్ట్ లెవెల్కి చేరుకోవడం ఖాయం. మరి మీ అభిప్రాయాల్లో పుష్ప 2 సినిమాతో బన్నీ ఎంత పెద్ద విజయం సాధిస్తాడని అనుకుంటున్నారు? కామెంట్లో మీ అభిప్రాయాలను పంచుకోండి.